అస్మద్గురుభ్యో నమః. మాఘమాసంలో స్నానము ఎంత గొప్పదో, భగవదారాధన ఎంత గొప్పదో, ఇలాంటి విశేషాలన్నీ కూడా రకరకాల గాథల్లో ఉండగా మనం ప్రత్యేకించి మాఘమాసంలో వస్త్రదానము కానీ, కంబళ్ళు దానము కానీ, పాదుకలు కానీ, ఛత్రము కానీ, ఇతరములు ఇంకా చాలా ఉన్నాయి. రకరకాల ద్రవ్యాలు మొత్తం ఒక 47 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. అది చెప్పిందాకా ఉండి అది ఇవ్వకపోతే పాపం నెత్తిపడుతుందేమో అని చెప్పి యాతన పడతారు. అక్కర్లేదండి. దానం అంటే ఏమిటో తెలుసా అమ్మ? ఎవళ్ళో అడిగారు గురువుగారిని, ఏమండి వాడెవడో 5,000 రూపాయలు దానం ఇస్తే దానం పుచ్చుకున్నవాడు దండం పెట్టాలి కదా, దానం ఇచ్చినవాడు దండం పెడతాడు ఏమిటండి? నవ్వారు గురువుగారు. ఎందుకో తెలుసా? దానము లోపల ఏమున్నాయో తెలుసా? అహంకారము, మమకారము రెండు పోయాయి నాయన. దానం ఇస్తూ ఏమంటాడు? సంప్రదదే నా మమ. నమమ అంటే నమస్కారం కాదు అక్కడ. మమ నా, ఇది నాది కాదు, ఇచ్చేస్తున్నాను నేను. ఇచ్చిందాకా ఉండి ఏం చేశావు అని అడగకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది? నాది అనుకున్న వస్తువుని ఇస్తున్నాను, మమకారం పోయింది. అలాంటి తీసుకున్నావా స్వామి? గొప్పవాడివయ్యా, నీకు నమస్కారం. అహంకారం పోయింది, తల దించాడు వీడు. ఇది అందుకని దానం వల్ల ఇది జరుగుతుందిరా, అందుకని గొప్పది. అంతేకాదు, దానేన ద్విషంత మిత్రతాం యాతి. నువ్వు దానం చేస్తే శత్రువు కూడా నీకు స్నేహితుడవుతాడు. ఉదాహరణ కావాలా? ఎక్కువ చెప్పక్కల. కృష్ణుడి దగ్గర దుర్యోధనుడు లాంటి వాడు వచ్చాడు. దేనికి? దానం కోసం. ఏ దానం? సైన్యదానం కోసం. కృష్ణుడు సైన్యం ఇచ్చాడు అన్నట్టు ఒకళ్ళు అడిగారండి, కృష్ణుడు సైన్యం ఎక్కడి? రాజు కాదు కదా. అయ్యా చదవండి ఒక్కసారి భాగవతంలో. బ్రహ్మగారు ఆవు దూడలు ఇవన్నీ మాయం చేసేస్తే ఆడపిల్లలను కూడా మాయం చేశాడు. అందుకని కృష్ణ పరమాత్మ ఆవు దూడలుగా మారాడు, ఆ పిల్లలుగా కూడా మారాడు. 16,000 మందిగా. బ్రహ్మదేవుడు వచ్చి సారీ చెప్పాడు. మరి పిల్లలు ఏం చేయాలి? ఈ పిల్లల్ని తానే పెట్టుకుని పెంచి, మధురానగర్లో కూడా పెంచి, ద్వారకానగర్లో తన సైన్యంగా మార్చుకున్నాడు. కానీ వాళ్ళు ఏమవ్వాలి? ప్రళయంలో పోవాలి కదా. ప్రళయం కంటే ముందే పోవాలి, తాను చంపలేడు. అందుకని పోయేవాళ్ళ వరుసని వీళ్ళు ఉండాలి. పాండవుల వరుసలు ఉన్నారనుకోండి, పోరు వీళ్ళు. అందుకని వీళ్ళని దుర్యోధనుడికి దానం ఇచ్చాడు. అందుకని 16,000 మంది నా వారలు వస్తారు చూసుకో. దుర్యోధన ఏం చేశాడు చూసండి? భగవంతుడు ఇచ్చాడు కదా, బుద్ధి ఉండాలా? దుర్యోధనుడు వాడికి సైన్యాలు ఇవ్వలే. ఏం చేశాడు? కాళ్ళు గడకడము, బాటిల్స్ ఇవ్వడము, మరో పని చేయడం, ఇలాంటి అడ్డమైన పనులకి విభించుకుంటాడు పాపం. వాళ్ళు కూడా సిగ్గుపడలేదు. పరమాత్మ పంపించాడు, ఏం చేస్తే చేస్తాం. అంటే దానం వెనకాలన్న గొప్పతనాన్ని భాగవతంలో శ్రీశుకుల వారు ఇంత గొప్పగా చెప్పారు. ఇలాంటి దానాలు ఇంకా చాలా ఉన్నాయి. దానేన ద్విషంత మిత్రతాం యాతి. ఇప్పుడు ఇంతకీ చెప్పులు, గొడుగు. జమదగ్ని సాధన చేస్తున్నప్పుడు రేణుకాదేవి ఎక్కడో పడిన బాణాలు వెతుక్కుంటూ వస్తుండేది. ఓ రోజుని చాలా దూరం వేశాడు. ఈవిడ రావడం ఆలస్యమైంది. జమదగ్నికి సందేహం వచ్చింది. ఇంతకుముందు మహాతల్లి ఈవిడ ఎవరో స్నానాలు చేస్తుంటే చూస్తూ కూర్చుంది, అలా కూర్చుందేమో అనుకున్నాడు. ఏమిటయ్యా అని ఆ రేణుకాదేవి కోప్పడింది. మీ ఎటుకు మీరు చేస్తుంటారండి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఏమీ చూడరు. మాఘమాసం సూర్యుడు చంపేస్తున్నాడు, పక్క నుంచి కాళ్ళు కాలిపోతున్నాయి. వైశాఖం వచ్చేసింది, కాళ్ళు కాలిపోతున్నాయి, చస్తున్నాను నేను, ఈ బాణాలు వెతకలేనంది. అనేసరికి ఈ పెద్ద మనిషి ఏం చూడతారా? భార్యకి నచ్చ చెప్పుకోవాలి కదా. బాణం ఎక్కుపెట్టి సూర్యుడి మీద పెట్టాట. చూసావా, నువ్వు నా భార్యకి ఎంత కష్టపెట్టావు అన్నట్టు. సూర్యుడు గడగడలాడుతూ వచ్చి, స్వామి మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారు, మధ్యలో నన్ను ఎందుకు లాగుతారయ్యా అని చెప్పి మీ అమ్మగారికి ఎండ తగలకుండా ఉండడానికి ఒక గొడుగు ఒకటి ఇస్తాను నేను, అది ధరించమనండి ఆవిడ్ని. ఆవిడ ధరించకలా, నేను పంపిస్తా ఒకడిని, యక్షుణ్ణి, వాడు భరించుంటాడు. అమ్మగారి పాదాలు కందిపోకూడదు కదా. అంచేత పనసకర్రతో చేసినవి కానీ, వెదురు కర్రతో చేసినవి కానీ, అలాగే మద్ది కర్రతో చేసినవి కానీ పాదుకలు ఇస్తాను. ఈ పాదుకలు ఉపానహి, ఆ పేటి పేరు ఇస్తా అన్నాడు. అందుకని పాదుకలు, ఛత్రము జమదగ్ని రూపకల్పన రేణుకాదేవి కోసం వచ్చింది. అందుకని అవి దానం ఇవ్వండి అంటే మాఘమాసంలో జరిగింది ఈ సంఘటన. అందుకని ఇలాగా దానముల గొప్పతనం ఏమిటంటే దానేన దిశంత
మిత్రతాం యాతి. భీషణుడు శత్రు సైన్యంలో వాడే, రాముడు దానం ఇస్తాడని తెలిసి పరిగెత్తుకొచ్చాడు. మైత్రి వచ్చింది కదా, ఇది విశేషము. అలాంటివి చేద్దాము. అందుకని మకరస్తే రవౌ గోవింద అచ్యుత మాధవేతి ఈ నామాలు చదవండి అయ్యా. స్నానేన అనేన భో దేవ యథోక్త ఫలం చేసుకోండి, దానములు ఇవ్వండి. అంటే ప్రయాగ అంటున్నాం కదా, ప్రయాగ దగ్గర విశేషం ఒకసారి చెప్పుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ, రుద్ర, వసు, ఆదిత్య, మరుద్గణా, గంధర్వా, లోకపాలాశ్చ, యక్ష, కిన్నర, పన్నగా వీళ్ళందరూ కూడా ప్రచ్ఛన్న రూపంలో ఉంటారని చెప్పి ఋగ్వేదం చాలా గొప్పగా వివరించింది. అక్కడ అంటే ప్రవహించే నదిలో ఒక అరిటాకు కానీ అరటి దొప్పలో కానీ దీపం పెట్టి వదలండి. ఇది కార్తీకంలో కూడా చేస్తారు. మాఘ పౌర్ణమి నాడు కూడా చెయ్యండి. చేసినట్టయితే అగ్నే వ్రతపతేత్వం మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి ఇంద్ర త్వా రుద్రై దక్షిణతో రోచయతు. ఇది ఇంతకుముందు చెప్పుకున్నదే. ఇంద్రుడు, వరుణుడు, అలాగే పైనుండే స్వామి, అలాగే బృహస్పతి వీళ్ళంతా కూడా మాకు రక్షణ కలిగించాలి. అంతేనా? మాకు ఫలం ఏమిటో తెలుసా? పూష్ణదేవత అతడు శిరస్సుతో ఉండి శిరస్సుతో మాకు రక్షణ కలిగిస్తాడు. గ్రావభ్య బండరాళ్ళు ఉంటాయే నది లోపల కానీ సముద్రంలో కానీ, అవి కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి, అంటే మాకు స్థైర్యాన్ని కలిగించాలి. పెళ్లిలో అమ్మాయి చేత సన్నికళ్ళు తొక్కిస్తారు. ఎందుకో తెలుసా? అంటే ఈ సన్నికళ్ళు వలె నువ్వు సంసారంలో అన్ని రకాల బాధలకి మంచికి కూడా చలించకుండా ఉండాలి అని చెప్పడం సన్నికళ్ళు తొక్కించడం. అందుకనే మామూలు పాటలు కూడా రాశారు, సన్నికళ్ళు మీద కాలు పెట్టరా అని చెప్పేవాట. అది అందుకోసం ఇంత అర్థం ఉంది దాంట్లో వేదంలో వచ్చి. అలాగే ప్రతరేభ్య వాయుదేవుడు ఉన్నాడు, మా ప్రాణాలు కాపాడాలి. జావా పృథివీం పితృజ్యో ఘర్మసేభ్య ఈ పాత్రలన్నీ కూడా మాకు రక్షణ కలిగించాలి అంటూ ప్రార్థిస్తే ఒక చమత్కారమైన మాట ఉంది, ఇక్కడ చెప్పుకోక తప్పదు. అంగిరసుల యొక్క కొడుకు భిక్షు అని ఉన్నాడు ఒక ఆయన. అది భిక్షు సూక్తం అంటారు. ఎందుకో భిక్షా శబ్దం వినేసరికి ముష్టెత్తువాడు అని అనుకుంటాం. ఆ పాదం ఎందుకు వచ్చినండి? ఇలా పిడికిలి బించి అయ్యా అంటాడు మన దగ్గరికి వచ్చి. అందుకని ముష్టి అంటే పిడికిలి. అది ఇలాంటి తెలుగు పదాలు రకరకాలు మనం అర్థాలు మార్చుకున్నాం. అంచేత అక్కడ ఏం చెప్పాడు? బాబు నువ్వు ఎలా దానం చేయాలి అంటే దానికి వేదం చెప్తుంది. మానవులకి దేవతలు మరణం ఇచ్చారు కదా, కంగారు పడకండి. మీరు గనక దానం చేస్తున్నట్టయితే మీ దగ్గర ఉండే ఆరోగ్యానికి కానీ సంపదకు కానీ వాళ్ళు మాత్రం మరణం ఇవ్వలేరు. ఈ శరీరం వదిలిపెట్టినా ఆత్మ ఎక్కడికో వెళ్ళినా నీ పేరు కొన్ని కాలాల పాటు చెప్పుకుంటారు. అదేంచి నవా ఉదేదా క్షుధం ఇద్విధం చరుహు. ఆకలి అన్నది దీనికోసం పెట్టలేదురా బాబు. ఆకలి అవుతున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి కానీ ఆకలిని వచ్చిన వాడి దగ్గరికి కానీ నువ్వు ఇయ్యి. అంతేకాదు ఉత అశితం ఉపగచ్చతి మృత్యు. ఎవడైతే బాగా తిని బలుస్తాడో వాణ్ణి కూడా మృత్యువు ఆక్రమిస్తుంది. అందుకనే వాడు ఇంగ్లీష్ కవి అంటాడు, ఈచ్ హార్ట్ బీట్ లీడ్స్ యూ టు ద గ్రేవ్ నాట్ టు ద క్రాడిల్ అన్నాడు. అక్కడ భిక్షు సూక్తంలో ఇవన్నీ చెప్పారు. నువ్వు అలా వెళ్ళు. అంతేకాదు అన్నవాంసన్ చక్కగా అనుభవించు. పక్కవాడికి కూడా ఈ మనః స్థిరం కృణితే, మనస్సు స్థిరంగా పెట్టుకో, అందించుకో. దానం చేస్తూ మంచిగా ఉన్నట్టయితే దానేన శాత్రవ మిత్రతాం యాతి, దానే సర్వం ప్రతిష్ఠితం తైత్రీయోపనిషత్తు చెప్తుంది. అలాంటి దానాలు చేయాలయ్యా అంటూ వశిష్ఠుల వారు పురూరవుడికి చెప్పాడు. అందుకనే పురూరవుడు దానం చేయడంలో కూడా ఎంత గొప్పవాడంటే అతనికి మనకి నారద పురాణంలో అతని గాథ చాలా గొప్పగా చెప్తారు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వాడిని కాదంది ఊర్వశిని కూడా కాదని దానం ఇచ్చాడు మహానుభావుడు. అలాంటి విశేషాలు ఉంటాయి. అది మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.